హాయ్ అండి, వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి డబల్ ధమాకా ఆఫర్ అండి. ఒకేసారి 2 డిఏలు అయితే విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వము. సో ఇందుకు సంబంధించిన జీవో నెంబర్ 28 మరియు 30లను ఇదివరకే జారీ చేసింది. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఎలా చెల్లిస్తారు, ఎంత మొత్తంలో చెల్లిస్తారు అన్న వివరాలు కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్డ్గా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క తాజా అప్డేట్ న్యూస్ అనేది మన ఛానల్లో అప్డేట్ చేయబడుతుంది. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. సో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న డిఆర్ఎస్ అలవెన్స్కు సంబంధించిన జీవోలు అయిన 28 మరియు 30లను అయితే విడుదల చేయడం జరిగిందండి. అయితే ఈ డిఏలకు సంబంధించి ఎప్పటిలోకి ఈ డిఏలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి, అలాగే ఎప్పటి నుంచి క్యాష్ ఎప్పటి నుంచి ఇస్తారు, అరియర్స్ ఎన్ని విడతల్లో అంటే ఇన్స్టాల్మెంట్స్లలో ఇస్తారు అనే వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇప్పుడు సో మనం మొదటగా చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిఏ అనేది ప్రస్తుతం 1 జూలై 2023 నుంచి 26.39% నగదు రూపంలో అండి. సో అలాగే 1 జనవరి 2023 నుంచి 30.03% అయితే రిలీజ్ చేసింది. సో ఏప్రిల్ నెల జీతంలో కొత్త డిఏ అనేది 30.03తో మే నెలలో చెల్లించబడుతుంది. సో కాబట్టి మనకు జనవరి 1, 2023 నుంచి ఈ నెల మార్చి 31, 2024 వరకు బకాయిలు అయితే చెల్లించవలసి అయితే ఉందండి. సో ఇందుకు సంబంధించి 3 సమాన వాయిదాలలో అనగా ఆగస్టు 2024లో మొదటి ఇన్స్టాల్మెంటు, నవంబర్ 2024లో రెండవ ఇన్స్టాల్మెంట్లో, ఫిబ్రవరి 2025లో మూడో ఇన్స్టాల్మెంట్లో అయితే చెల్లించడం జరుగుతుందండి 3 సమాన వాయిదాలలో. సో జనవరి 2023 నుండి మార్చి 2024 వరకు అనగా మొత్తం 15 నెలల డిఏలను 3 సమాన వాయిదాలలో 5 నెలలు మొదటిదేమో ఆగస్టు 2024, రెండోదేమో నవంబర్ 2024, మూడోదేమో ఫిబ్రవరి 2025 ఈ 3 సమాన వాయిదాలలో అయితే చెల్లిస్తామని అయితే జీవో విడుదల చేయడం జరిగింది. సో 1 జూలై 2023 నుంచి 33.67% అయితే రిలీజ్ చేసిందండి ప్రభుత్వం. సో పెరిగిన డిఏ జూలై నెల జీతంలో కలిపి ఆగస్టు నెలలో అయితే చెల్లింపబడుతుంది. సో మనకు ఆగస్టు నుంచి అయితే ఈ డిఏలు అయితే మంజూరు కానున్నాయి, అదొక విషయము. సో ఇక ఈ ఏదైతే జూలై 1, 2023 నుంచి 30 జూన్ అంటే జూన్ వరకు 2024 వరకు ఒక 1 ఇయర్ డిఏ బకాయిలు సెప్టెంబర్ 2024లో అయితే, అలాగే సెప్టెంబర్, అక్టోబర్ మరియు జనవరి 2025 లోపల 3 సమాన వాయిదాలలో చెల్లిస్తారు. సో దానికి కాగా ఏ బేసిక్ వారికి ఎంత డిఏ పెరుగుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలను మనమైతే త్వరలోనే మరో వీడియో ద్వారా తెలుసుకుందామండి. సో డిఏలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను చేసే వీడియో ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతుందండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా మీ సలహాలు కానీ ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.